తనపై అసత్య ఆరోపణలు చేస్తున్న రసమైని తనడం ఖాయమన్నారు మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ. అభివృద్ధి పనులకు సలహాలు ఇవ్వకుండా నోటికొచ్చిన ఆరోపణలు చేస్తున్నారన్నారు. స్థానికేతరుడైన బాలకిషన్ ఇకపై ఎమ్మెల్యే కాలేరని అన్నారు. రసమైపై పరువు నష్టం కేసులు వేస్తామని అంటున్న కవ్వంపల్లితో మా ప్రతినిధి భాస్కర్ ఫేస్ టు ఫేస్. నేతల మధ్య మాటల వారు మొదలైంది. మాజీ ఎమ్మెల్యే ప్రస్తుత ఎమ్మెల్యే ఇద్దరి మధ్యలో కూడా ఒక కాకరేపే మాటలు పోస్టర్ల యుద్ధం అయితే ప్రారంభమైంది. అసలు ఈ పోస్టర్ల యుద్ధానికి కారణం ఏంటి? అసలు మనతో పాటు మాట్లాడడానికి మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ ఉన్నాడు. ఆయన మాటల్లోనే తెలుసుకుందాం. సార్, అసలు ఒక మాజీ ఎమ్మెల్యే మీ పైన కమిషన్లు అన్నారని అంటున్నారు, మీ క్యాడర్ ఏమో ఆయనను రాసలీల రసమయ్య అంటున్నారు. అసలు ఏంటి సార్ ఇంత మాటలు? ఇద్దరు విద్యావంతులే, ఈ స్థాయిలో మాటలు ఏంటి? 10 ఏళ్ల నుండి పడుకొని రోడ్ల గురించి ఏమాత్రం కూడా ప్రయత్నం చేయకపోతే ఆనాడు గుండ్లపల్లి నుంచి పుత్తూరు వరకు రోడ్డు వేయాలి, ఈ రోడ్డు బాగలేదు అని ధర్నాలు చేసినాం, పాదయాత్రలు చేసినాం. ప్రభుత్వం పోలీసులు పర్మిషన్ ఇవ్వకపోతే కోర్టు నుండి తీసుకొచ్చి పర్మిషన్లు తీసుకొచ్చి నేను నాతో పాటు ప్రస్తుత మంత్రి పొన్నం ప్రభాకర్ గారు పాదయాత్ర చేసినాం ఆ రోజు. అదేవిధంగా ఆ రోజు కోసం ధర్నా చేసినాం గుండ్లపల్లి చౌరస్తా దగ్గర. ఈయన వస్తే ఆయనను చెప్పులతో కొట్టినాం. ఆయన అధికారంలో ఉండే, అధికారంలో 10 ఏళ్ళ నుండి పట్టించుకోకుండా ఈరోజు గుండ్లపల్లి అంటే ఆయన ఆ రోడ్డు గురించి అప్పుడు ఎంత పట్టించుకున్నాడు. మేము ధర్నాలు చేసే వరకు స్పందించాలి. ఇది ఒకటే కాదు, ఆయన ఏమంటున్నాడంటే కేసీఆర్ గంగుల కమలాకర్ గారి ఇంటికి మంత్రి హోదా, ఆయన ముఖ్యమంత్రి హోదాలో ఈయన మంత్రి దగ్గరికి వచ్చినప్పుడు మేము ఇట్లా పోయి ఆయనకు జస్ట్ ఒక వినతి పత్రం ఇస్తే హైదరాబాద్లో హెలికాప్టర్ దిగక ముందుకే మాకు ఇక్కడ 72 కోట్లతోటి పర్మిషన్ వచ్చేసింది ఆ రోడ్డుకు అని అంటున్నాడు. ఆయన చెప్పినట్టు మేము ధర్నాలు చేస్తుంటే భరించలేక దానికోసం ఒక 72 కోట్లు కాదు, అది కూడా అబద్ధమే, 71 కోట్లతోని ఆర్డర్ తీసుకొచ్చినాడు. ఇది ఎప్పుడు తీసుకొచ్చినాడు? 6/1/2023. 6/1/2023 నుంచి నిన్ను ఆపినోళ్ళు ఎవరు? నువ్వు డిసెంబర్ దాకా అధికారంలో ఉన్నారు. సరే, ఎలక్షన్స్ అంటే ఆగస్టు వరకు మీరు సెప్టెంబర్ నోటిఫికేషన్ వచ్చి ఉంటుంది, అప్పటి వరకు మీరు అధికారంలో ఉన్నారు. నిన్ను ఆపినోళ్ళు ఎవరు? కట్టకుండా నీకు అడ్డుపడ్డది ఎవరు? నీవే కదా దాన్ని చేయకుండా మిగిల్చిపోయింది. మళ్ళీ జీవో తీసుకొచ్చిన పేరుకే కంటి తుడుపు, జనాలకు చూడ 70 కోట్లు తీసుకొచ్చినని దానికి పాలాభిషేకాలు, బైక్ ర్యాలీలు, భజనం. ఇప్పుడు కూడా మేము బాధ్యతాయుతమైన ప్రతిపక్షంగా మేము అక్కడికి బైక్ ర్యాలీ పెట్టాము. బైక్ ర్యాలీ అని చెప్పేసి ఒక పోస్టర్ రిలీజ్ చేసినందుకు నా పట్ల ఇంత అసభ్యంగా, మేము ఒక మాట కూడా ఎమ్మెల్యేను అసభ్యంగా అనలేదు, ఇంత అసభ్యంగా ఎట్లా అంటారు అని అంటే ఆయన స్టార్ట్ చేసినారు పోస్టర్ల యుద్ధం అనేది. కమిషన్ల నారాయణ ఒక ఆర్టీఐ పెట్టి నేను ఎవరి దగ్గర కమిషన్లు తీసుకున్నా, లేకపోతే ఈ నియోజకవర్గానికి కమిషన్ ఎంతమంది కాంట్రాక్టర్లకు శాంక్షన్ అయ్యి తీసుకో, ఆధారాలతో ప్రూవ్ చేయి. నిరాధారమైన ఆరోపణలు చేయడం నీ వంతు, బురద జల్లడం నీ వంతు. నేను దుడుచుకోనికున్నాను, తిరిగి తన్నడానికి ఉన్నా. ఒకటి. రెండోది ఏంటంటే ఇప్పుడు భౌతిక దాడుల వరకు కూడా పోతుందా ఇది? అంటే మాటల యుద్ధం కాస్త బాహాబాహి దాకా పోతుందా? మీరు తనడానికి సిద్ధంగా ఉన్నారు? 100% ఆయన స్థానికేతరుడు, ఈ జిల్లావాసి కాదు. మెదక్ జిల్లావాసి, సిద్దిపేట జిల్లావాసి. ఇక్కడ నేను స్థానికంగా ఉండేటోని. నువ్వు నన్ను పట్టుకొని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే నీకున్న అలవాట్లన్నీ, నీ రాసలీలన్నీ నాకు అంటగడితే, నీ కమిషన్లన్నీ నాకు అంటగడితే నేనెందుకు భరిస్తా? తప్పకుండా ఆధారం ఉంటే చెప్పు, అది నేను అప్పుడే రాజకీయాల నుంచి విరమించుకుంటా. ఇప్పుడు ఈ మాటలన్నీ ఇట్లా జరుగుతున్నాయి కదా సార్, అంటే ఇంత మీరు వ్యక్తిత్వ హననానికి అది చేస్తున్నాడు, మిమ్మల్ని అంటున్నారని మీరేమైనా చర్యలు తీసుకునే అవకాశాలనే లీగల్గా కానీ మిగిలిన విషయాలుగా? బుద్ధున్నోడికి చెప్తే సర్దిద్దుకుంటాడు. తెలివి కల్లోడు ఒక ఎక్స్పీరియన్స్ చరిత్ర చూసి నేర్చుకుంటాడు. తెలివి లేనోడు అనుభవం మీద నేర్చుకుంటాడు. మరి తెలివి లేనోడు అది కూడా చేస్తలేడు కదా. నేను ఒకటే కోరుతున్నా, ఆరోపణలు చేసే ముందు ఏదైనా నీ దగ్గర ఉంటే ఆధారం చూపించి ఆరోపణలు చేయించు. నువ్వు ఏదైనా ఏ ఆరోపణ చేసినా నేను ఎదుర్కోవడానికి ఉన్నా. లేదు, గమ్మునుండు, సలహాలు సూచనలు ఇవ్వు ఈ నియోజకవర్గం అభివృద్ధి కోసం. ఇక జీవితంలో ఆయన ఎమ్మెల్యే కాలేడు, ఎందుకంటే ఆయన చరిత్ర అంతా మానకొండూరు ప్రజలు చూసినారు. వీడు స్థానిక ఆరోపణలు అంటున్నారు కదా సార్, ఈ ఆరోపణల మీద అంటే మీ మీద అసలు ఆధారం లేని అన్ని చేస్తున్నారు కదా, ఏమైనా చర్యలు తీసుకుంటారా? ఇవి అబద్ధాలు అంటున్నారు కదా మీరు. 100% చర్యలు తీసుకుంటాం. ఆయన ఏ విధంగా చేస్తే అంతకన్నా ఎక్కువనే చేస్తాం తప్పకుండా. ఇంతకుముందే ఆల్రెడీ లీగల్ నోటీసులు పంపించినాం, వాటన్నిటి కూడా డిఫమేషన్ సూట్లు ఇస్తాం. ఆయన ఇప్పుడు ఒకటి అనుకుంటున్నాడు,
నేను 2014 సమర్పించిన అఫిడవిట్ ఏంది, 2000 ఆస్తులు ఎట్లా పెరిగాయి 23లో, ఇవన్నీ కూడా డిస్ప్రపోర్షనేట్ ప్రాపర్టీస్ కింద కూడా ఇస్తా. మిగిలిన చర్యలు కానీ ఖచ్చితంగా తీసుకుంటాం, దానికోసం ఒక ప్రాసెస్ అయితే ప్రారంభమైందని చెప్పేసి కవ్వంపల్లి అంటున్నారు. కెమెరా పర్సన్ సంపత్తో కలిసి భాస్కర్, ఎన్టీవీ, మానకొండూరు నుంచి.